హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను ఎల్లాయిట్ వేవ్ యూజ్ చేస్తూ మన మార్కెట్ ఎక్కడి దాకా పడొచ్చు అనే ప్రిడిక్షన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ విత్ టెక్నికల్ లెవెల్స్. సో, దానికోసం ఇప్పుడు మనకి ఎల్లాయిట్ వేవ్‌లో మార్కెట్‌లో ఎప్పుడైనా పెద్ద మూవ్‌మెంట్ వస్తున్నప్పుడు అంటే అప్‌వర్డ్ డైరెక్షన్‌లో గాని లేకపోతే డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో గాని చాలా పెద్ద మూవ్‌మెంట్ వచ్చేటప్పుడు ఎల్లాయిట్ వేవ్‌లో ఇంపల్స్ వేవ్ అనే కాన్సెప్ట్ ద్వారా అది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఆ ఇంపల్స్ వేవ్ అనేది యూజువల్‌గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక వేవ్ లాగా మార్కెట్ పెరగడం స్టార్ట్ అవుతుంటే ఇలా ఫస్ట్ ఒక వేవ్ లాగా ఫార్మ్ అవుతుంది. సెకండ్ వేవ్ ఫార్మ్ అవుతుంది. అండ్ థర్డ్ వేవ్ దగ్గర ఆ మార్కెట్ యొక్క పీక్ అనేది యూజువల్‌గా ఫార్మ్ అవుతుంది. సేమ్ రివర్స్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ ఒక కిందకి ఒక వేవ్ ఫార్మ్ అయ్యి, తర్వాత సెకండ్ వేవ్ ఫార్మ్ అయ్యి, తర్వాత థర్డ్ వేవ్స్. సో, ఇట్లాగా ఇది నేను ఫస్ట్ వేవ్ అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సెకండ్ వేవ్ అనుకుంటున్నాను. ఇక్కడ నంబరింగ్ పట్టించుకోకండి. నేను చెప్పినట్టు వింటే ఇక్కడ ఫస్ట్ వేవ్, సెకండ్ అండ్ థర్డ్ బిగ్గెస్ట్ ఏదైతే లైన్ వస్తదో దాని తర్వాత మార్కెట్ అనేది అక్కడ టాప్ అయింది అని అనుకోవచ్చు. సేమ్ రివర్స్‌లో గనక చూసుకుంటే మార్కెట్ పడుతున్నప్పుడు 2 వేవ్స్ తర్వాత థర్డ్ వేవ్ దగ్గర మనకి మార్కెట్ బాటమ్ ఔట్ అయింది అని అనుకోవచ్చనమాట. అయితే ఇది 2000 యొక్క చార్ట్. సో, ఇక్కడ కింద డేట్స్ ఉన్నాయి చూడండి. 2000 సంవత్సరం నుంచి 2002 దాకా మార్కెట్ పడ్డప్పుడు ఫస్ట్ ఇలాగా ఒక ఇంపల్స్ వేవ్ అనేది ఫార్మ్ అయింది. తర్వాత సెకండ్ వేవ్ ఫార్మ్ అయింది. తర్వాత థర్డ్ వేవ్ దగ్గర మార్కెట్ అనేది బాటమ్ అయిందన్నమాట. మార్కెట్ పెరిగేటప్పుడు 2003 నుంచి మార్కెట్ పెరగడం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇంపల్స్ వేవ్ ఇలా ఫార్మ్ అయింది. సెకండ్ వేవ్ ఇలా ఫార్మ్ అయింది. అండ్ థర్డ్ వేవ్ ఇలాగా ఫార్మ్ అయ్యి ఇంక్రీజ్ అయింది. సో, కేవలం 2000, 2003 అలాగా ఆ సంవత్సరాలే కాకుండా మన దగ్గర మార్కెట్‌లో ఎప్పుడు బిగ్ ప్రాబ్లమ్స్ ఉండి పడిపోతున్నా, లేకపోతే మంచి ఇంప్రూవ్‌మెంట్స్ ఉండి పెరుగుతున్నా కూడా ఇది 2008 రెసెషన్. సో, ఈ 2008 రెసెషన్‌లో కూడా మార్కెట్ ఫస్ట్ టైమ్ ఇలాగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ దగ్గర మార్కెట్ అనేది బాటమ్ ఔట్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే 2008లో మళ్ళీ రివర్స్ అయి పెరిగేటప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్‌లో పెరిగింది. సో, యాక్చువల్‌గా ఈ వేవ్ కాన్సెప్ట్‌లో ఎందుకు మార్కెట్ మూవ్ అవుతుంది అంటే, ఈ వేవ్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు మీ ఫియర్ అండ్ గ్రీడ్‌తో మార్కెట్ ఆడుకుంటూ ఉంటుంది. సో, ఇవాళ నేను ఆల్రెడీ ఫియర్ అండ్ గ్రీడ్ గురించి కూడా వీడియో అప్‌లోడ్ చేశాను. సో, ఆ ఫియర్ అండ్ గ్రీడ్‌తో పాటు మిమ్మల్ని ఇన్వెస్ట్ చేసేలాగా ఫోర్స్ చేస్తా ఉంటదన్నమాట. మేబీ ఫోమో అని ఉంటుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అని. మీరు మేబీ అయ్యో! నేను ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నానేమో అని కంగారు పడి బై చేసుకుందాం అని వెయిట్ చేస్తా ఉంటారు. ఎప్పుడు మార్కెట్ ఇలా పడిపోతది అని తెలిసినా కూడా స్టిల్ ఏమో మార్కెట్ మళ్ళీ పడదేమో అన్నట్టు ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేస్తా ఉంటారన్నమాట. యాక్చువల్‌గా ఇప్పుడు నేను 2020లో గనక చూసుకుంటే, సో 2020 కానే కాదు అంతకంటే ముందు ఇంకొకసారి గూడా మనకి ఈ ఎలాయిట్ వేవ్ కాన్సెప్ట్ అనేది బాగా వర్కౌట్ అయింది. 2014 నుంచి ఇలాగా ఎలాయిట్ వేవ్ ఫార్మేషన్‌లో పైకెళ్ళింది. తర్వాత అదే ఎలాయిట్ వేవ్ ఫార్మేషన్‌లో కిందకొచ్చింది. సో మార్కెట్‌లో ఎప్పుడైనా బిగ్ మూవ్‌మెంట్స్ ఉన్న ప్రతిసారి కూడా ఎలాయిట్ వేవ్ కాన్సెప్ట్‌లోనే వెళ్ళింది. సో ఈసారి కూడా మనకిప్పుడు మార్కెట్ రెసెషన్ రాబోతుంది కాబట్టి, ఈ రెసెషన్ ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ ఎలాయిట్ వేవ్‌లోనే కిందకెళ్ళాలి. సో ఇప్పుడు మనం జస్ట్ ఫస్ట్ వేవ్‌లో మాత్రమే ఉన్నాం. ఈ ఫస్ట్ వేవ్‌లో ఉన్నప్పుడు ఈ రోజు నాకు తెలిసి ఈ 9860 నిన్న ఏదైతే క్లోజ్ అయిందో అది మనకి పీక్ అవ్వచ్చు. ఎందుకు అలాగా పీక్ అవ్వచ్చు అనేది కూడా మనం ఒక రకంగా చూసుకుందాం. సో ఎలాగా అంటే ఇప్పుడు ఫస్ట్ నేను మనకి మార్కెట్ రెసిషన్స్ మనకి ఎగ్జాంపుల్స్ కోసం ఉన్నాయి కేవలం 2000 అండ్ 2008. సో 2000 ఇయర్‌కి వెళ్తున్నాను. సో 2000 ఇయర్‌లో నాకు ఫస్ట్ వేవ్ ఏదైతే ఉందో అది ఫార్మ్ అయినప్పుడు దానికి నేను ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ డ్రా చేసుకుంటున్నాను. సో ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ టాప్ టు బాటమ్ గనక నేను డ్రా చేసుకుంటే నాకు 50% టు 61.8% రిట్రేస్‌మెంట్ దగ్గర పైకెళ్ళి పీక్‌ని టచ్ అయ్యి తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి పడడం స్టార్ట్ అయింది. రైట్? సో ఇది మనకి 2000 ఇయర్‌లో 50 అండ్ 61.8% రిట్రేస్‌మెంట్ దగ్గర మనకి రివర్స్ అయింది. తర్వాత సెకండ్ టైమ్ నేను చూసుకుంటే అంటే 2008లో మార్కెట్ పడిపోయినప్పుడు మన ఫస్ట్ ఇంపల్స్ వేవ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఇంపల్స్ వేవ్ యొక్క రివర్సల్ వచ్చేసి 50% రిట్రేస్‌మెంట్‌కి దగ్గరలో వచ్చింది. సో మనకి ఈసారి కూడా మార్కెట్ 50% రిట్రేస్‌మెంట్ అండ్ 61.8% రిట్రేస్‌మెంట్ మధ్యలో మనకి రివర్సల్ మోస్ట్‌లీ రావాలి. సో ఆ రివర్సల్ రావాలి అని అనుకున్నప్పుడు సో ఇది నాకు టాప్. సో టాప్ నుంచి బాటమ్‌కి నేను డ్రా చేసుకుంటే నాకు 9900 నుంచి 10500 మధ్యలో నాకు యాక్చువల్‌గా మార్కెట్ అనేది రివర్సల్ రావాలి. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఒకవేళ రేపటి నుంచి ఏదైనా మార్కెట్ కొంచెం పెరుగుతూ ఉన్నా కూడా మహా అంటే మనకొక 10,000, 10,100, 10,200 వరకు వెళ్ళి తర్వాత మనకి సెకండ్ ఇంపల్సివ్ వేవ్ అనేది ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇంపల్సివ్ వేవ్
ఫామ్ అయినప్పుడు 7,500 దాటి ఇంకా కిందకి వెళ్ళిపోయి తర్వాత మార్కెట్ లో రివర్సల్ వస్తూ ఉంటుంది. సో నేను అంతకు ముందే మార్కెట్ యొక్క ప్రిడిక్షన్ చెప్పాను ఆల్రెడీ, మనకి 6,000 దాకా 5,000 దాకా పడడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పి నిఫ్టీ. సో ఆ 5,000 దాకా 6,000 దాకా పడుతుంది అని అంటున్నాను. కానీ మీరు రోజు ఏముంటుందంటే మార్కెట్ లో ఏదో ఒక న్యూస్ ఛానల్ చూడడం వల్లనో లేకపోతే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చూడడం వల్లనో ఏమవుతుందంటే రోజు మీకు ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది అనుకునే ఫోమో క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మీకేంటంటే ఎప్పుడైనా సరే మీకు ఆ ఫోమో ఉన్నా కూడా మీ మనీ మేనేజ్మెంట్ ని జాగ్రత్తగా చేసుకోండి. సో ఏదో ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నాం అని చెప్పి తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా ఏమవుతుందంటే మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే మూవ్మెంట్ వస్తుందో అదంతా కూడా ఫేక్ మూవే. సడన్ గా నిన్నేదో మార్కెట్ పెరిగిపోయింది అని చెప్పుకోవడానికి ఏం లేదు. నిన్న జస్ట్ 3% 4% మార్కెట్ పెరిగింది. కానీ నిన్న ఏమన్నా అది రియల్ మూవ్ అంటే కాదు. ఎందుకు కాదు ఒకసారి మీకు చూపిస్తాను. సో NSEindia.com ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో నిన్న బాగా పెరిగిన స్టాక్స్ ఏంటి అనేది కనుక నేను ఒకసారి చూసుకుంటే, సో ఇండెక్స్ ఓపెన్ చేసి ఇండెక్స్ లో నిఫ్టీ 50 స్టాక్స్ లో ఎస్, సో నిన్న పర్సంటేజ్ వైజ్ బాగా పెరిగిన స్టాక్స్ చూస్తే టాటా మోటార్స్, యూపీఎల్, ఓఎన్జీసీ, వేదాంత, హిండాల్కో. సో ఈ 5 స్టాక్స్ 20%, ఆల్మోస్ట్ 11% నుంచి 20% దాకా ఇంక్రీజ్ అయ్యాయి. సో నేను వీటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. ఏం క్రాస్ చెక్ చేస్తాను, ఇప్పుడు అసలు అది నిజంగా బై చేశారా లేకపోతే జస్ట్ ఇంట్రాడేలో మిమ్మల్ని బుక్ చేయడం కోసం దాన్ని పెంచారా. సో ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది. సో టాటా మోటార్స్ కనుక నేను చూసుకుంటే ఫస్ట్ హైయెస్ట్ ఇదే ఉంది. డెలివరీ క్వాంటిటీ అండి, అంటే ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటారు, డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక స్టాక్ ని కొనుక్కొని రేపు అమ్ముదాము లేకపోతే కొన్ని రోజుల తర్వాత అమ్ముదాం లేదా కొన్ని సంవత్సరాల తర్వాత అమ్ముదాం అనుకొని కొన్న వాళ్ళు కేవలం 18% మాత్రమే. జస్ట్ ఇంట్రాడేలో మిమ్మల్ని బుక్ చేయడం కోసం, అంటే స్టాక్స్ కొని మిమ్మల్ని బుక్ చేయడం కోసం 81% పీపుల్ జస్ట్ ఇంట్రాడేలోనే ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయిపోయారు. అంటే ఇది ప్యూర్ గా మనకి గ్రీడ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో దీని వెనకాల ఏ న్యూస్ ఉండదండి, న్యూస్ అనేది క్రియేట్ చేస్తారు కావాలని. సో ఇప్పుడు టాటా మోటార్స్ పెరిగిందంటే ఏదో ఒక న్యూస్ చెప్తాను, మేబీ బ్రెగ్జిట్ డీల్ బాగా జరిగిందనో లేకపోతే ఇండియాలో టాటా మోటార్స్ కార్ సేల్స్ బాగా పెరిగిపోతాయనో ఇట్లాంటి న్యూస్ క్రియేట్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్. అది క్రియేట్ చేయడం ద్వారా మార్కెట్ అనేది పెరుగుతుంది అని అనుకుంటాం, కానీ లేదు, మిమ్మల్ని బుక్ చేయడం కోసం మీ ఫియర్ అండ్ గ్రీడ్ తో ప్లే చేయడం కోసం న్యూస్ క్రియేట్ చేస్తారు. తర్వాత యూపీఎల్. సో టాటా మోటార్స్ ఒకటే కాదు, అన్ని స్టాక్స్ అంతే. యూపీఎల్, సో యూపీఎల్ కనుక నేను చూసుకుంటే 18%, సేమ్ యూపీఎల్ కూడా మనకి. సో డెలివరీ పర్సంటేజ్ 18% ఉంది, అంటే 81% ఇంట్రాడే ప్లేయర్సే. నెక్స్ట్ యూపీఎల్ తర్వాత స్టాక్ వచ్చేసి ఓఎన్జీసీ. యూజువల్ గా మనకి 50% కంటే ఎక్కువ డెలివరీ వాల్యూమ్స్ ఉన్నాయంటే అది రియల్ మూమెంట్ అనుకోవచ్చు. ఓఎన్జీసీ 40% మూమెంట్ ఉంది. సో ఓకే ఫైన్, ఓఎన్జీసీ 40% ఉందంటే మేబీ ఇది రియల్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇంకా ఉన్నాయి మనకి స్టాక్స్. సో ఇంకా ఫస్ట్ 5 నేను చెక్ చేస్తున్నాను, తర్వాతే మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హిండాల్కో, సారీ వేదాంత 4th. సో వేదాంత కనుక చూస్తే 26%, అంటే 74% పీపుల్ జస్ట్ ఇంట్రాడేలో మిమ్మల్ని బుక్ చేశారు. ఎవరు బుక్ చేశారు? FIS DIS. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మన హిండాల్కో 5th 27%. ఏది కూడా 20% లోనే ఉన్నాయి అన్ని. ఆల్మోస్ట్ 20% నిజంగా స్టాక్స్ కొనుక్కున్న వాళ్ళు 20% మంది. ఎవరు ఆ 20%? ఆబ్వియస్ గా పబ్లికే అవుతారు. FIS DIS అందరు కూడా హ్యాపీగా సెల్ చేసుకొని ఉంటారు. నిన్న ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్ చేసుకొని ఉంటారు. మనకు మార్కెట్ పడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. 9,000కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నేను 9,300 ఉన్నప్పటి నుంచే నేను 7,500 లో 8,000 లో ఏవైతే స్టాక్స్ కొనుక్కున్నానో 9,300 నుంచే ఎగ్జిట్ అవడం స్టార్ట్ అయిపోయా. సో కానీ నన్ను 9,300 పై నుంచి పెరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా నా వీడియో మీద మేబీ డౌట్ వస్తుంది పబ్లిక్, అంటే మేబీ పడదేమో అని డౌట్ వస్తుంది. సో దానికోసమని మీకు నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం చెప్పబోతున్నా. సో మొత్తం ఫ్యూచర్ కనుక చూస్తే మనకి ఇప్పుడు 9,000 10,000 కాదండి, చాలా చాలా పడడానికి ఛాన్స్ ఉంది. సో ఆ చాలా ఎంత అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. సో లెట్ అస్ సే ఇప్పుడు నాకు మార్కెట్ రివర్స్ అవుతుంది అని అనుకుందాం. ఇక్కడ 9,800 నుంచో లేకపోతే 10,300 నుంచో మార్కెట్ రివర్స్ అయి పడడం స్టార్ట్ అయింది. సో ఎక్కడ దాకా పడడానికి ఛాన్స్ ఉంది. సో ఎక్కడ దాకా పడడానికి ఛాన్స్ ఉంది అని చూడడం కోసం నేను పాస్ట్ డేటాలో యాక్చువల్ గా ఈ ఇంపల్స్ వేవ్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి.
సో యూజువల్ గా ఈ ఇంపల్స్ వేవ్ ఫామ్ అయినప్పుడు ఫిబొనాచి రేషియోస్ లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫిబొనాచి రేషియోస్ ఏవైతే ఫాలో అవుతున్నాయో దాన్ని మనం ట్రాక్ చేయడం కోసం ఏబిసిడి అనే ఒక ప్యాటర్న్ ఉంటుందన్నమాట. సో ఆ ఏబిసిడి ప్యాటర్న్ ని నేను యూజ్ చేసుకుంటూ ఫస్ట్ ఇంపల్స్ వేవ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఫస్ట్ ఇంపల్స్ వేవ్ కి నేను ఏ, బి, సి అండ్ డి లెవెల్ కనుక నేను చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 3.4 దాకా పడింది. బట్ యాక్చువల్ గా నాకు కొంచెం బాటమ్ వైజ్ చూసుకుంటే నాకు 2.8, 2.9 అలా కనపడుతుంది. అండ్ ఫిబొనాచి రేషియోస్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రేషియో వచ్చేసి 2.424 అనమాట. సో ఆ 2.424 కి దగ్గరగానే ఉంది. ఇన్ఫాక్ట్ అంతకంటే కొంచెం ఎక్కువే పడ్డది కాబట్టి 2.424 నేను ఒక స్టాండర్డ్ గా తీసుకుంటున్నాను. ఎందుకు 2.424 తీసుకుంటున్నా అంటే మిగిలిన టైమ్స్ లో చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. సో ఏ టు బి, తర్వాత సి అండ్ పెరిగేటప్పుడు దీని టాప్ కనుక్కోవడం కోసం ఆల్మోస్ట్ 3 దాకా వెళ్ళింది చూడండి, 2.967. బట్ 2.424 అనేది మన ఫిబొనాచి లెవెల్, అంటే మన టార్గెట్ అక్కడ దాకా చెప్తుంది. దానికంటే ఎక్కువ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో సేమ్ మళ్ళీ ఇక్కడ ఒకసారి మనకి మార్కెట్ పడిపోతూ ఉంది కదా. సో 2014 లో 15 లో మార్కెట్ పడుతున్నప్పుడు ఏ, బి, సి అండ్ డి చూసుకుంటే 2.6 దాకా పడింది, 2.436. సో ఈ 2.424 ఏదైతే ఉందో అది యూజువల్ గా మార్కెట్ లో ఎప్పుడు వర్కౌట్ అయ్యేది. నేను అంతకుముందు ఎన్నిసార్లు చూసుకున్నా కూడా 2.424 పెద్ద మూమెంట్స్ వచ్చినప్పుడు 2.424 దాకా పడతా వచ్చింది. సో నేను లాస్ట్ వీడియో ఒకసారి చేసినప్పుడు కూడా మార్కెట్ 5,800 దాకా 4,000 దాకా పడడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇంకా నాకు క్లారిటీ లేదు, మేబీ ఎక్కడ దాకా పడుతుందో అని అనుకున్నాను కదా. బట్ ఇప్పుడు మనకి మార్కెట్ ఈ టైంలో నాకు ఫస్ట్ వేవ్ ఫామ్ అయిపోతుంది కాబట్టి క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇందుకే ఇంకా ఫస్ట్ వేవ్ ఫామ్ అవ్వక ముందే నేను గెస్ చేయడం ఎందుకు అని చేయలేదు. బట్ ఇప్పుడు మనకి ఫస్ట్ వేవ్ ఎండింగ్ లో ఉన్నాం మనం. సో ఫస్ట్ వేవ్ ఎండింగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కనుక నేను డ్రా చేసుకుంటే ఏ, బి, సి అండ్ డి చూసుకుంటే నేను 2.424 అనేది నాకు మినిమం టార్గెట్. సో నాకు మినిమం టార్గెట్ వచ్చేసి దగ్గర దగ్గరగా 4,230 దాకా పడుతుంది నిఫ్టీ. అయితే ఇది ఎప్పుడు పడుతుంది? థర్డ్ వేవ్ ఫామ్ అయినప్పుడు. థర్డ్ వేవ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? మేబీ ఇంకా 1 ఇయర్ పట్టచ్చు. సో ఈ 1 ఇయర్ అంతా కూడా న్యూస్ ఛానల్స్ అండ్ రకరకాల న్యూస్ ఛానల్స్ అని కాదు, రకరకాల న్యూస్ మీతో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఒక రోజు చాలా బాగా పెరిగిపోతుంది, కరోనా వైరస్ కి మెడిసిన్ వచ్చేసింది అని ఒక రోజు ఉంటుంది. ఇంకో రోజు ఆటో సేల్స్ పెరుగుతాయి అంటారు. ఇంకో రోజు ఫార్మా సెక్టర్ బూమ్ వస్తుంది అంటారు. ఇంకో రోజు ఇండియా విల్ బికమ్ గ్లోబల్ లీడర్ అంటారు. ఇలాంటి న్యూస్ అన్ని తీసుకొచ్చి మార్కెట్ ని పైకి తీసుకెళ్తారు. బట్ మార్కెట్ పడాల్సిన లెవెల్ వచ్చేసి 4,200. అయితే ఇది మనకి పాస్ట్ హిస్టరీలో కొన్నిసార్లు ఇలా వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. 100% కరెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ 90% నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 4,300 లెవెల్ అనేది మినిమం టచ్ అవుతుంది. ఏదో ఒక రోజైనా టచ్ అవుతుంది నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ లో. ఎందుకంటే మనం ఇప్పుడు రెసెషన్ ని మించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ లో ఉన్నాం. ఆల్రెడీ మనం 1929 గ్రేట్ డిప్రెషన్ గురించి కూడా నేను రీసెంట్ గా వీడియో చేశాను. అలాంటి డిప్రెషన్ ఇంకా రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనం 2001 రెసెషన్, 2008 రెసెషన్ రెండింటిని కలిపితే ఎంత రెసెషన్ వస్తుందో అంతకంటే ఎక్కువ రెసెషన్ రాబోతుంది మార్కెట్ లో. సో మీకు ఫోమో అనేది వద్దు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది వద్దు. మార్కెట్ చాలా చాలా పడాల్సింది ఉంది. నా ప్రెడిక్షన్ ప్రకారం 4,200 దాకా పడాలి. మేబీ 1 ఇయర్ తర్వాత అవ్వచ్చు, 2 ఇయర్స్ తర్వాత అవ్వచ్చు ఆ లెవెల్ రావడం. బట్ మీకు ఎప్పుడు కూడా ఏదో మిస్ అయిపోతున్నాం మార్కెట్ లో అని కంగారు పడకండి, చాలా పడ్డానికి ఉంది. ఎకానమీ అనేది ఇప్పట్లో రివైవ్ అయ్యేది కాదు. రేపటికి రేపు కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుక్కొని రేపంతా రిలీజ్ చేసినా కూడా రికవరీ అయ్యేది కాదు. సో ఎకానమీకి ఆల్రెడీ ముందు నుంచే చాలా చాలా దెబ్బలు తగిలి ఉన్నాయి. కరోనా వైరస్ అనేది ఇంకొక పెద్ద దెబ్బ ఆడవడం వల్ల యాక్చువల్ గా రెసెషన్ రావాల్సింది కాస్త మనం ఆల్మోస్ట్ డిప్రెషన్ స్టేజ్ లోకి వెళ్ళేలాగా ఉన్నాం. అండ్ దీస్ ఆర్ మై ప్రిడిక్షన్స్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం లేదా ఎకనామిక్ డేటా ప్రకారం. అండ్ మనకి హెచ్డిఎఫ్సి వాళ్ళు గ్లోబల్ ఎకానమీ యొక్క జీడిపి గ్రోత్ రేట్ ప్రిడిక్షన్స్ కూడా ఇచ్చారు. సో ఆ జీడిపి గ్రోత్ రేట్ ప్రిడిక్షన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కాకుండా రిమైనింగ్ కంట్రీస్ లో అన్నిట్లో కూడా జీడిపి గ్రోత్ రేట్ అనేది నెగిటివ్ ఉంది. ఆల్మోస్ట్ -5%, -6% జీడిపి గ్రోత్ రేట్ ఉంది. ఇలాగా రీసెంట్ కాలంలో ఎప్పుడూ జరగలేదు. చాలా హైలీ డేంజరస్ సిచ్యువేషన్. అండ్ మనకి 1.9% జీడిపి గ్రోత్ రేట్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొన్నటిదాకా 7 ఉండేది, 7 నుంచి ఆల్మోస్ట్ 1.9 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తే 1.9 కూడా ఇవ్వరు, గ్యారంటీగా అది కాస్త నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ జీడిపి వస్తే రెసెషన్ అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఆ రెసెషన్ కనుక రికవరీ తొందరగా అవ్వకపోతే డిప్రెషన్ అవుతుంది.
సో మన పాసిబిలిటీ ఏంటంటే 4,300 దాకా ఉంది కాబట్టి బిలో 6,000 వెళ్ళేదాకా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 6,000 రెసెషన్ అయినా కూడా మినిమం 6,000 దాకా పడాల్సిందే. సో 6,000 టు 4,200 ఆర్ 4,300 లెవెల్స్ లో మనం స్టాక్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపు కనుక మీ దగ్గర ఏవైనా జంక్ స్టాక్స్ ఇవి పనికిరావు ఫ్యూచర్ లో డౌట్ అని అనుకుంటే వాటి గురించి మీరు ఒకసారి మళ్ళీ రీథింక్ చేయండి. దాన్ని ఉంచుకోవాలా అమ్మేయాలా? ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకొక 50% పడుతుంది కాబట్టి మరి అంత మనీ అనేది మనం పెట్టుకోవాలా లేదా అనేది ఆలోచించుకోండి. అండ్ మీరు ఏదైతే న్యూస్ వింటూ ఉంటారో ఆ న్యూస్ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు రోజు మీ ఎమోషన్స్ తో ఆడుకోవడానికి, ఫియర్ అండ్ గ్రీడ్ తో ఆడుకోవడానికి రకరకాల న్యూస్ ఛానల్స్ ట్రై చేస్తా ఉంటాయి. మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, లేదా మిమ్మల్ని నిజంగానే మోసం చేయాలని అవ్వచ్చు. సో స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్ గా స్టడీ చేసుకుంటూ ఆ టెక్నికల్స్ లేదా మీకు ఫియర్ అండ్ గ్రీడ్ గురించి, ఫండమెంటల్స్ గురించి, సైకాలజీ గురించి అర్థం చేసుకుంటూ ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఫైనాన్షియల్ గా సక్సెస్ఫుల్ గా ఉండండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కి వీళ్ళకి అని అనుకుంటే షేర్ చేయండి. ఎందుకంటే ఎకానమీ పరంగా మనకు మార్కెట్ చాలా పడాల్సింది ఉంది. బట్ చాలా మంది ట్రాప్ లో ఇరుక్కొని పబ్లిక్ కొంటూ పోతున్నారు. ఎఫ్ఐఎస్ డిఐఎస్ నన్ను కొంతమంది అడుగుతున్నారు కూడా, సార్ ఇవాళ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ బై చేశారు, మరి మార్కెట్ రివర్స్ అవుతుందేమో అని చెప్పి భయపడతా ఉన్నారు. బట్ యాక్చువల్ గా ఎఫ్ఐఐ డిఐఐ డేటా అనేది డైలీ చూడకండి, మంత్లీ వన్స్ చూడాలి. సో నేనేం చేస్తా అంటే యూజువల్ గా, నేననే కాదు మీరు చేయాల్సింది కూడా ఏంటంటే మంత్లీ ఎఫ్ఐఐ డిఐఐ డేటా చూడాలండి. డైలీలో పాజిటివ్ ఉన్నంత మాత్రం ఒక్క రోజులో ఏం జరగదండి. మంత్లీ డేటా చూసుకోవాలి. యా, ఇక్కడ నాకు ఏప్రిల్లో కనుక చూసుకుంటే, నాకు లాస్ట్ మంత్ ఏప్రిల్ మంత్ కనుక చూసుకుంటే స్టిల్ ఎఫ్ఐఐస్ కూడా మనకి -5,000 crores లో ఉన్నారు అండ్ డిఐఎస్ కూడా -117 crores లో ఉన్నారు. బట్ మధ్యలో ఏప్రిల్ మంత్ లో చాలా రోజులు, కొన్ని రోజులు పాజిటివ్ వచ్చింది, కొన్ని రోజులు నెగిటివ్ వచ్చింది. సో ఇది ఏప్రిల్ మంత్. సో ఇక్కడ ఏమైంది, 29th పాజిటివ్ ఉన్నారు, 30th పాజిటివ్ ఉన్నారు. బట్ మిగిలిన రోజులంతా నెగిటివ్ ఉన్నారు. ఓవరాల్ మనకి మంత్లీ డేటా అనేది ఇంపార్టెంటే తప్ప రోజు చూసుకోకూడదు. నేను నా పాత వీడియోలో నేను చూపించాను అనమాట, ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటాను బట్టి మనం మార్కెట్ ని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు అని. అయితే నేను మంత్లీ డేటా చూపించాను. బట్ పబ్లిక్ ఎవరైతే ఆ వీడియో విన్నారో కన్ఫ్యూజ్ అవుతున్నారు. డైలీ డేటా చూసుకుంటున్నారు. డైలీ డేటా కాదు, మంత్లీ డేటా చూసుకోవాలి. మంత్లీ డేటాలో కనుక వీళ్ళు ఎఫ్ఐఎస్ కనుక పాజిటివ్ కన్వర్ట్ అవుతుంటే అప్పుడు మనం అనుకోవచ్చు, ఓకే మార్కెట్ ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోయింది అని అనుకోవచ్చు. బట్ ఇప్పట్లో కన్వర్ట్ అవరు. ఇంకో సంవత్సరం పాటు ఎఫ్ఐఎస్ అమ్మేస్తూనే ఉంటారు మోస్ట్లీ. మార్కెట్ చాలా బాటమ్ అవుట్ అవుతుంది. అండ్ ఎకానమీ జీడిపి పడిపోతున్నప్పుడు కనుక స్టాక్ మార్కెట్ పెరిగింది అని అంటే ఖచ్చితంగా అది ఫేక్ మూనే. ఆబ్వియస్ గా జీడిపి అండ్ ఎకానమీ మీద అంటే దాంతో పాటుగా ఎకానమీ స్టాక్ మార్కెట్ అనేది వెళ్ళాలి. కానీ అలా కాకుండా జీడిపి పడిపోతా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే జస్ట్ 4 to 5 days చాలు మార్కెట్ పడడానికి. 9,000 నుంచి 7,000కి వెళ్ళడానికి రోజు 5% పడేస్తే జస్ట్ మళ్ళీ 4 to 5 days లో వెళ్ళిపోతుంది. సో ఆ 4 to 5 days ట్రాప్ లో మీరు ఇరుక్కున్నారు అంటే మీరు రికవర్ అవడానికి మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది. సో బెటర్ వెయిట్ ఫర్ టైం. ఇన్వెస్ట్మెంట్ కి మనకి ఇంకా చాలా టైం ఉంది. ఆ చాలా టైం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ హ్యాపీగా రిటర్న్ సంపాదించండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు అంటే నా టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి, వాటికి కొంచెం మీరు అప్డేటెడ్ గా ఉండాలి అని అనుకుంటే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. సో నా టెలిగ్రామ్ గ్రూప్ లో నేను ఇలాంటి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇలాగా ఒక గాట్లీ ప్యాటర్న్ అండ్ సైఫర్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ 9,600 నుంచి 9,700 లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అని నేను డ్రా చేశాను. సో ఆ పోస్ట్ కూడా నేను ఆల్మోస్ట్ అరౌండ్ April 10th చేశాను. సో April 10th తర్వాత నాకు అంటే స్టాక్స్ లో ఉన్న డిఫరెంట్ న్యూసెస్ కానివ్వండి, లేకపోతే వాటిల్లో నా ఒపీనియన్ ఏంటి, యాక్చువల్ గా ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అని, లేకపోతే జిలెట్ కంపెనీ తయారు చేసిన రెమ్డెసివిర్ అని కానీ, సో ఇలాంటి వాటి మీద యాక్చువల్ గా చాలా ఒక రకంగా న్యూస్ వస్తూ ఉన్నాయి. దానివల్ల ఏదో ఫార్మా సెక్టర్ పెరిగిపోతుంది ఇది అని. నిన్న మార్కెట్ 9,800కి వెళ్తే ఫార్మా సెక్టర్ నెగిటివ్ లో ఉంది. ఎందుకు నెగిటివ్ లో ఉంది? బికాస్ ఫార్మా సెక్టర్ కి దాని వల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు. సో నా వ్యూస్ యాక్చువల్ గా నేను చదువుకున్న ఎకానమీ పరంగా, నేను చదువుకున్న బుక్స్ పరంగా ఎలాంటిది నిజం ఎలాంటిది కాదు అని అర్థమయ్యే విధంగా నేను నా గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అలాగే నా లెవెల్స్, నేను ఎక్కడెక్కడ దాకా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఆప్షన్ లేకుండా లైక్ మీకు బెనిఫిట్ అయ్యే విధంగా నేను నా అనాలిసిస్ అనేది నేను ఇమ్మీడియట్ గా పోస్ట్ చేయడానికి కుదురుతుంది నాకు టెలిగ్రామ్ గ్రూప్ లో. అయితే ఒకవేళ రిపీటెడ్ గా వీడియోస్ చేయాలంటే నేను చాలా టైం పెట్టాల్సి ఉంటుంది, అందువల్ల రిపీటెడ్ గా వీడియోస్ చేయకపోవచ్చు. బట్ ఈ వెల్త్ స్టాక్స్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నా అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఈ గ్రూప్ లో ఏంటి అంటే నాకు పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి, దానికి సంబంధించిన ప్రమోషన్ ఉంటుంది. దాన్ని ఒకవేళ మీకు ఇష్టం లేదు అని అనుకుంటే జస్ట్ మ్యూట్ లో పెట్టుకోండి, మీకు ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు చూసుకోవచ్చు. సో నాట్ అన్ ఇష్యూ.
అండ్ అలాగే లైక్ క్విజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ సపోజ్ మీకు ఏమనిపిస్తుంది ఫేస్‌బుక్, గూగుల్ లాంటి కంపెనీస్ మంచి ప్రాఫిట్స్ ఇస్తాయా లేదా అని. సో దాని తర్వాత నేను దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎందుకు మీరు అనుకున్నది కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నా టెలిగ్రామ్ గ్రూప్‌లో వెల్త్ స్టాక్స్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్ గ్రూప్‌లో మీరు పొందొచ్చు. బట్ వీడియో మీకు రిపీటెడ్‌గా డైలీ మెసేజెస్ రావు. నిజంగా ఎప్పుడైనా మార్కెట్‌లో ఏదన్నా మీకు ఆపర్చునిటీ ఉంది లేదా ఇలాంటప్పుడు మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు, ఎగ్జిట్ అవ్వండి అని చెప్పడం కోసం మాత్రమే ఈ గ్రూప్. సో వీక్లీ వన్సో లేకపోతే నిజంగా అవసరం ఉన్న రోజే పోస్ట్ వస్తుంది తప్ప రోజు రెగ్యులర్ గా పోస్టులు రావు. అండ్ రకరకాల నా వీడియో అప్డేట్స్ అన్ని కూడా ఇందులో వస్తూ ఉంటాయి. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎవరైతే నాకు రెగ్యులర్ గా వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారో, వీడియోస్ చేయలేకపోతున్నాను సారీ, బట్ యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. సో దీంట్లో నా వ్యూస్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఇది మనకి డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్, స్టార్టింగ్ లోనే పెడతాను. సో దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.